ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తే హగ్గై 2:7 ప్రియులారా, మందిరము మహిమ చేత నింపబడుతుంది. అక్కడ 2వ దినవృత్తాంతాలు 7:1 మందిరములు తేజస్సుతో నిండెను. మందిరములు తేజస్సు, మందిరములో మహిమ. ఆమేన్ చెప్దామా? మందిరములో తేజస్సు, మందిరములో మహిమ. ప్రియులారా, ఒకవేళ ఈరోజు మందిరానికి వచ్చిన మీరు, మీ మధ్య అద్భుత కార్యం జరగాలంటే, మీరు అనుకున్నది నెరవేర్చబడాలి అంటే మీరేం చేస్తారంటే మందసమును వెంబడియాలంటే మందిరమునికి రావాలి. మందిరము ప్రియులారా మహిమతో నింపబడుతుంది, తేజస్సుతో నింపబడుతుంది. తేజస్సుతో, మహిమతో. ఈరోజు మీరు కూర్చొని ఉన్నారు, దేవుని మహిమ ఇక్కడ ఉంది, దేవుని తేజస్సు ఇక్కడ ఉన్నది. ప్రియులారా, మీరు నలిగి ఉన్నారు, వేసారి ఉన్నారు, కృంగి ఉన్నారు, నిరాశగా ఉన్నారు. ఒకవేళ ప్రియులారా సాతానుడి చేత మీరు కొట్టబడి ఉన్నారు. వాక్యం అంటుంది కదా, దేవుని వాక్యములు మనం చూస్తున్నాం కదా, మహిమతోనూ తేజస్సుతో ప్రియులారా మనము నింపబడి ఉన్నాము. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిదా, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. 18 సంవత్సరాలు బలహీనంగా వంగిపోయిన ఆమె మందిరములో ఉండగా, మందిరములో ఏమైందంటే తేజస్సు దిగింది, మందిరములో దేవుని మహిమ దిగింది. ఆమె వెంటనే ఏమైంది? ఆమె చెప్పండి, వెంటనే బాగుపడింది. ఆమె అందరు చెప్పండి, ఏమైందమ్మా? ఆమె 18 సంవత్సరాలు వంగిపోయిన ఆమె వెంటనే ఏమైందంటే దేవుని వాక్యంలో ఆమె స్వస్థపరచబడింది. ఎందుకంటే మందిరములో ఏమున్నదంటే దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ ఉన్నది. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దా. ఈరోజు మీరు మందిరములో ఉన్నారు. 18 సంవత్సరాలు దయ్యం పట్టి ప్రియులారా బలహీనంగా ఉన్న ఆ స్త్రీ కూడా మందిరంలోనే ఉన్నది, సమాజ మందిరములో. ఆమె స్వస్థపరచబడి ఆమె లెగిసి నడిచింది. ఆమేన్, హల్లెలూయా. వంగిన ఆమె ఏమైందంటే నిటారుగా నిలబడింది. మీరు కూడా ఏం చేయబోతున్నారంటే ఇప్పటి వరకు వంగిపోయారు, అప్పులో వంగారు, బలహీనతలో వంగారు, అపజయములో వంగారు, ఏ కార్యము కూడట్లా, ఏది కలిసి రావట్లా. ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడంటే మిమ్మలను నిలబెట్టబోతూ ఉన్నాడు. స్తోత్ర. యెహోషువ 3:6 మనం చూస్తే, మీరు నిబంధన మందసము ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవయ్యగా, వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచెను. 3:6 వారు మందసమును మోయటం అంటే దేవుని వాక్యాన్ని మన హృదయములో మోయాలి. చెప్పండి, దేవుని, అందరు చెప్పాలి, దేవుని వాక్యమును మన హృదయములో ఏమవ్వాలి? మాట్లాడండి, మోయాలి. వెంబడియాలి మందసాన్నే అంటే మందిరానికి వెళ్ళాలి. మందసమును మోయాలి అంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే హృదయములో మోయాలి. హృదయములో మోయాలి అంటే దేవుని వాక్యం. స్తోత్ర. ఏం కావాలి చెప్పండి అందరూ? దేవుని వాక్యం. ప్రియులారా, దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో అది మనం చేయాలి. అవును కదా? దేవుని వాక్యము చెప్పనిది మనం చేయకూడదు. డాక్టర్ గారు చెప్పని పథ్యం చేస్తే ఏమైంది? మందులు పనిచేస్తాయా? డాక్టర్ గారు చెప్పని పథ్యం వాడామనుకోండి, ఆయన తినకూడని దాన్ని తినమన్న దాన్ని తినలేదనుకోండి, డాక్టర్ గారు చెప్పిందే రివర్స్ అయిద్దే. ఏమండి? డాక్టర్ గారు చెప్పిందే రివర్స్ అయిద్దే. మరి దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం ఉంటే, దేవుని వాక్యం చెప్పినట్లుగా మనం వినకపోతే, అసలు దేవుని వాక్యం నీలో ఉందా? దేవుని వాక్యం చెప్పినట్లుగా నువ్వు చేస్తున్నావా? సేవకుడు దేవుని మందిరములో తేజస్సు ఉన్నది, దేవుని మందిరములో మహిమ ఉన్నది, దేవుని పులిపీటి మీద నుంచి బోధించువాడు, దేవుని వాక్యం హృదయములో ఉంది. ఏమండి?
దేవుని వాక్యాన్ని గురించి ఏమన్నాడు దావీదు గారు? నీ వాక్యము ఏమన్నాడమ్మా? నీ వాక్యము నా పాదములకు, వాక్యం మనల్ని వెలిగించింది, దీపం. లూకాసు వార్త 8:15 మంచి నేలను పడిన నుండిన విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో ఓపికతో ఫలించువారు. స్తోత్ర. దేవుని వాక్యం మన హృదయములో ఉంటే, దేవుని వాక్యానుసారంగా మనము జీవిస్తే, దేవుని వాక్యం చెప్పినట్లుగా మనం కొనసాగినట్లయితే, ప్రియులారా, బైబిల్ అంటుంది మనము ఓపికతో ఏమవుతామంటే ఫలిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఫలిస్తాం? మనం వాక్యం ఉంటే. కొంతమందికి తొందరగా జరిగిపోవాలి కార్యాలు, తొందరగా నెరవేర్చబడాలి కార్యాలు. బైబిల్ అంటుంది మీరు ఓపికతో ఫలిస్తారు. మాకు అన్నీ ఎదురు దెబ్బలే, అన్నీ నిరాశే, అన్నీ ఓటమే అనుకుంటున్నారు. లేదు, నా దేవుడు అంటున్నాడు ఓపికతో ఉండండి, ఓర్చుకోండి, దేవుని వాక్యానుసారంగా ఉండండి. ప్రియులారా, దేవుడు ఏం చేస్తాడంటే మీరు ఫలించబోతూ ఉన్నారు. అంటే ఏదో ఒక కార్యం ప్రియులారా, ఈ వర్తమానం ద్వారానే నా దేవుడు మీకు విడుదల కలుగు చేయబోతూ ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిదా, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఒక్క నిమిషం తలలు పైకెత్తుదామా. మీ కుడి చేతిని పైకెత్తండి. ఉన్న స్థలములోని తలలు పైకెత్తి మీ కుడి చేతిని పైకెత్తి ఒకసారి ఓపికతో ఫలిస్తారని వాక్యములు సెలవిచ్చావయ్యా. అవునయ్యా, నేను ఫలించాలి. మీ మనస్సులో ఒకసారి ఏది ఫలించలేదో తెచ్చుకోండి. అమ్మా, అయ్యా, కొంచెం కింద మెట్ల మీద కింద కూర్చున్న వాళ్ళు కూడా దేనిలో మీరు ఫలించలేదు? ఆర్థికంగా ఫలించలేదా? వ్యాపార రీత్యా ఫలించలేదా? ఆరోగ్యరీత్యా మీరు ఫలించలేదా? ఒకవేళ ఎలాగ మీరు ఫలించలేదు? వివాహ కార్యం ఫలించలేదా? చదువులో ఫలించలేదా? మీ జీవితంలో ఏది ఫలించలేదో ఈరోజు మీ మనస్సులోకి తెచ్చుకోనండి. మీ మనస్సులో ఆ మొండి సమస్యను, ఆ మొండి కార్యాన్ని ఈరోజు తెచ్చుకోనండి. ఇప్పుడు విడుదల కలగబోతూ ఉన్నది. ఇప్పుడు విడుదల దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇప్పుడు విడిపింపబడి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. రేపు దేవుడు మీ మధ్య అద్భుతమైన కార్యం అంటే ప్రియులారా, అది మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవటం అంటే అర్థం ఏమై ఉన్నదంటే మీరు ఫలించబోతూ ఉన్నారు. రైట్ నౌ శంబదరిమా మమ నికంద రివలరా దొరిగ్లో రకంద రివాష రిబబబబ రమన మధురిగ్లో రకంద రిమన మల రమన దుదుదరిక శింబదరిమనమా. నా ప్రియ సంగమా, నా ప్రియ కుమారి కుమార్తె, నా ప్రియ దాసుడా, దేవుడు అద్భుతమైన కార్యము చేస్తాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని నామమును మహింపరుదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చేద్దాం. ప్రియులారా, మిమ్మల్ని మీరు చూడండి, నేను అంశంగా చెప్తున్నాను. రేపు మీ మధ్య అద్భుతమైన కార్యం, రేపు మీ మధ్య అద్భుతమైన కార్యం అంటుంటేనే ఎలా ఉంది ఆలోచన? రేపు మీ మధ్య అద్భుతమైన కార్యం, అద్భుతమైన కార్యం చేస్తాను. మిమ్మల్ని మీరేమన్నాడు? పరిశుద్ధపరచుకొనుడి. ఏంటి పరిశుద్ధపరచుకునేదంటే దేవుని మందిరమునకు దేవుని వాక్యాన్ని మనం మోస్తే ఆ వాక్యం మనలను ఫలింపులోనికి ఓపికతో అంటాను. ఈరోజు ఏదో ఒక కార్యాన్ని మీ మధ్య రేపు అద్భుత కార్యం అన్నాడు కదా, ఏదో కార్యం కొరకు ఇప్పటి వరకు ఓపికతో ఉన్నారు. ఓపికతో ఉన్న నీతో నా దేవుడు పేరు పెట్టి నీతోనే చెప్తున్నాడు. స్తోత్ర. మీ కార్యము ఫలించబోతూ ఉంది. ఆమెన్ చెప్దామా? మీ కార్యం ఏమవుతుందండి? ఫలించబోతుంది. ప్రేమ కలిగిన మా తండ్రి సర్వాధికారి, మీకు వందనాలు. మీ సన్నిధి మాతో ఉంచారు. ఈ ఉదయకాల వాగ్దాన సందేశాల్లో ప్రభా, మీరు చక్కగా రేపు మీ మధ్య అద్భుత కార్యం చేస్తానన్నారు. నిబిడలు ప్రార్థనాపూర్వకంగా వెళ్తుండగా దీవించి ఆశీర్వది. ఈ దినం మీరు అందించిన వర్తమానం 30, 60, 100 ఫలింపి లైవ్ ద్వారా నీ ప్రజలు ఎంతమంది చూస్తున్నారు, వింటున్నారు, వారితో మీరు మాట్లాడి వారి కార్యాలు నెరవేర్చండి.
కూడిన సంఘాన్ని దీవించి ఆశీర్వది ప్రభువా. జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో తోడుగా ఉండి తండ్రి, ఎవరెవరికి అవసరతలు ఉన్నాయో తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభువా. ఆర్థికంగా దీవి, శారీరకంగా స్వస్థపరచండి. ఉద్యోగ విషయాల్లో ప్రభువా, ప్రయాణ విషయాల్లో తండ్రి, వివాహ విషయాల్లో తండ్రి మీకు వందనాలు. తోడుగా ఉండి భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన సంఘానికి ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.